నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్‌లో అమెరికన్ ఎలక్షన్ సిరీస్ కింద రెండో వీడియో. అమెరికన్ ఎలక్షన్స్‌లో అసలు ఎన్ని పార్టీలున్నాయి? వాటి సైద్ధాంతికమైన భేదాలేమిటి? అనేది మనం నేర్చుకుందాం. జనరల్‌గా మనకు తెలుసున్నది డెమోక్రటిక్ పార్టీ. అంటే మోర్ సో ఇప్పుడు మనకి బైడెన్ పార్టీ అని. అండ్ రిపబ్లికన్ పార్టీ మోర్ సో ట్రంప్ పార్టీ అని తెలుసు. అసలు ఈ 2 తప్ప పార్టీలు లేవా? ఈ రెండే ఎందుకు డిబేట్స్‌లో పాల్గొంటాయి? ఈ రెండే ఎందుకు ప్రజలు సపోర్ట్ చేస్తారు? మిగిలిన పార్టీలు ఊసే ఎందుకు ఎత్తరు? అనేది తెలుసుకుందాం. అమెరికాలో మొత్తం 50 స్టేట్స్‌లోనూ రికగ్నైజ్ అయిన పార్టీలు, అంటే బ్యాలెట్ పేపర్ మీద ఆ పార్టీ తరఫున క్యాండిడేట్ ఉండే పార్టీలు 2. అవి డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ. మీకు తెలుసు. డెమోక్రటిక్ పార్టీ is the oldest party. Surprisingly, people say GOP is grand old party అంటారు. ఎందుకంటారో కూడా మనం తర్వాత నేర్చుకుందాం. ప్రాబబ్లీ ఎక్కువ ఓల్డ్ పీపుల్ ఉన్నారని. ఈ 1828లో ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రటిక్ పార్టీ అప్పటి వరకు పార్టీ ఉండేది కాదు. ఓకే. ఈ వాట్ ఈజ్ ఇట్స్ ఐడియాలజీ? ఐడియాలజీ ఏంటంటే ఇది లిబరలిజంని ప్రాక్టీస్ చేస్తుంది. లిబరలిజం అంటే అన్నీ అందరికీ వినడానికి బాగా ఉంటుంది. It's based on the combined ideas of civil liberty, equality, and support for social justice. ఇది మన లిబరలిజం అంటే కొంచెం, అంటే కమ్యూనిస్టులు ఈ పార్టీలో చేరతారు ఎందుకంటే లిబరలిజం ఉందని. ఇంకొకలాగా చెప్పాలంటే ప్రగతిశీలవాదులు దీనిలో చేరతారంటే ప్రోగ్రెస్ అవ్వాలి. దేనికి ప్రోగ్రెస్ అవ్వాలి? అదర్ రిగ్రెసింగ్ అవ్వని తర్వాత చూద్దాం. ఇంకొక పార్ట్ ఏమన్నా దీనిది ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నది పొలిటికల్ పొజిషన్ ఏంటంటే దీనిది సెంటర్ లెఫ్ట్ అంటాం. కానీ ఇది ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్‌కి వెళ్ళిపోయింది ఇవాళ రేపు. ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ అంటే ఏంటి? అంటే మనం ఇప్పటివరకు ఒక రకంగా నమ్ముతూ ఉంటే దానికి కంప్లీట్‌గా ఆపోజిట్‌గా నమ్మటం అనే దాన్ని సెంటర్ లెఫ్ట్ అనుకోండి. ఈ ప్రబుద్ధులు ఏం చేస్తున్నారంటే ఈ పార్టీలో ఉన్నవాళ్ళు వుమెన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు డిఫైన్ చేస్తున్నారు. వీళ్ళ ప్రకారము మనకు తెలుసున్నది ఆడ, మగ మధ్యలో అని మనం అనుకుంటాము. వీళ్ళకి తెలిసిన ప్రకారం 55 డిఫరెంట్ సెక్సెస్ ఉన్నాయంట అమెరికాలో. ఈ కేజీ నుంచి ఫస్ట్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ ప్రైమరీ స్కూల్‌లోని పిల్లలకి 58 రకాల సెక్సెస్ చెప్తారు. అంటే విషయం వెర్రితలలు వేసిన వాళ్ళందరూ ఈ పార్టీలో చేరుతూ ఉంటారు. మొన్న ఈ మధ్యనే ఒక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోనూ దీనిలోనూ ఉంటుంది. సెక్స్ అనేది ఆమెకి సీజన్ బట్టి చేరుతుందంట. అంటే సమ్మర్‌లో ఒకటుంటదంట. వింటర్‌లో ఒకటుంటుందంట. వింటర్‌లో డీప్ వింటర్‌లో ఒకటుంటుందంట. సో, ఇట్లాగా ఎవరి వెర్రితలలో వాళ్ళు దీనిలో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వీటి గురించి అమెరికా సొసైటియల్ ప్రాబ్లమ్స్ అమెరికా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఈ ఈ ఈ ఈ ఐడియాలజీ సెంట్రల్ లెఫ్ట్ ఇంక్లూడ్స్ సోషల్ డెమోక్రసీ. ఆఫ్‌కోర్స్ అన్నిట్లోనూ ఉంటుంది. సోషల్ లిబరలిజం అంటే ఎవరన్నా ఏమన్నా చేయొచ్చు. గేల్ మ్యారేజ్, లెస్బియన్ మ్యారేజ్, ఓకే. జెండర్ ట్రాన్స్‌ఫర్మేషన్, గ్రీన్ పాలిటిక్స్. గ్రీన్ పాలిటిక్స్ అంటే ఓకే. మన గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ. ఇది ఈ పార్టీ యొక్క సిద్ధాంతం. ప్రస్తుతానికి ఈ పార్టీ అధికారంలో ఉంది. ఈ పార్టీకి 306 ఎలక్టోరల్ సీట్స్ ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం ఎలక్టోరల్ సీట్స్ అంటే మనకి 435 కాంగ్రెస్‌మెన్, 3 అడిషనల్ కాంగ్రెస్‌మెన్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్లస్ 100 సెనేటర్స్ ఫర్ 50 స్టేట్స్. ఇది. ఓకే. పాపులర్ ఓట్ లాస్ట్ ఎలక్షన్‌లో దీనికి 81 మిలియన్స్ వచ్చాయి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం సెనేట్‌లో 51 సెనేటర్స్ ఉన్నారు 100కి. అంటే జస్ట్ వేఫర్ థిన్ మెజారిటీ. ఓకే.
మన కాంగ్రెస్ మెన్లో దేర్ ఆర్ 212 ఉన్నారు ఓటింగ్ 212, నాన్ ఓటింగ్ 3 ఉన్నారు. అది మనం ఓటింగ్ నాన్ ఓటింగ్ అంటే తర్వాత తెలుసుకుందాం. 28 స్టేట్స్లో ఈ పార్టీకి చెందిన గవర్నర్స్ ఉన్నారు. ఓకే, సో రిపబ్లికన్ పార్టీ ఇంకొక మేజర్ పార్టీ. ఇది అన్ని 50 స్టేట్స్లోనే రిజిస్టర్ కాబడి ఫెడరల్ ఎలక్షన్ బ్యూరో చేత రికగ్నైజ్ కాబడి ఉంటుంది. దీనికి ఇది 1854లో ఏర్పడింది. ఇది ఎందుకు ఏర్పడిందో అనేది విచిత్రమైన స్టోరీ. నేను ఆ స్టోరీ చెప్పి మీకు ఆ స్టోరీ మీద ఒక మూవీ ఉంది, దాన్ని పంపిస్తాను. ఓకే, ఆ లింక్స్లో పెడతాను, చూదురు కానీ. ఇది కన్జర్వేటిజం ఫాలో అవుతుంది. కన్జర్వేటిజం అంటే ఏంటి? కన్జర్వేటివిజం అంటే ఫిస్కల్ పాలసీ, అంటే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు, అది మన కన్జర్వేటివిజం. బిలీఫ్ ఇన్ ఇండివిజువలిజం, ఈచ్ ఇండివిజువల్ ఈజ్ గ్రేటర్. అండ్ ట్రెడిషనలిజం, నీ ట్రెడిషన్స్ నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే, లిమిటెడ్ ఫెడరల్ గవర్నెన్స్, and then give the powers to states and states give power to local bodies. ఇది దీని ప్రిన్సిపల్స్. ఓకే, ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే వీళ్ళు కొంచెం సిగ్గున్న పార్టీ. డెమోక్రటిక్ పార్టీ అంటే సిగ్గులేని పార్టీ. ఈ పదాలు నేను వాడుతున్నాను, దీన్ని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెరికా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోల్లో. ఇది దేవుడు, ఆఫ్ కోర్స్ దేవుడు అంటే దేవుడు ఉన్నాడు అని చెప్తుంది. అమెరికా ఈజ్ బిల్ట్ అండర్ గాడ్ అని చెప్తుంది. వీఆర్ వన్ అండర్ గాడ్ అని చెప్తుంది. సో లిబరలిజంలో దేవుడు ఉండడు. ఓకే, ఇది సెంటర్ రైట్ పాలిటిక్స్ అంటారు. అంటే రైట్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ ఏంటంటే రైట్ వింగ్ పొలిటికల్ ఐడియాస్ దట్ లీన్ క్లోజర్ టు ద పొలిటికల్ సెంటర్, కామన్లీ అసోసియేటెడ్ విత్ కన్జర్వేటిజం, క్రిస్టియన్ డెమోక్రసీ, లిబరల్ కన్జర్వేషన్ అండ్ కన్జర్వేటివ్ లిబరలిజం. Conservative, liberal, center-right politics have historically been more successful. దీనికి లాస్ట్ ఎలక్షన్లో, అంటే మన ట్రంప్ ఓడిపోయిన ఎలక్షన్స్లో 232 ఎలక్టోరల్ సీట్స్ వచ్చాయి 538కి. ట్రంప్కి 74 మిలియన్ల ఓట్స్ వచ్చాయండి, 46% ఓట్స్ వచ్చాయి. బైడెన్కి 51% వచ్చాయి. ఇది పాపులర్ అంటాము, ఇది మనము ఎలక్టోరల్ అంటాము. 49 మంది సెనేటర్స్ ఉన్నారు. 222 మన కాంగ్రెస్ మెన్ ఉన్నారు. 26 గవర్నర్స్ ఉన్నారు. ఓకే, సో ఇది ఈ పార్టీ స్టేటస్. ఈ పార్టీ కాకుండా మనకి లిమిటెడ్ బ్యాలెట్ యాక్సెస్ ఉన్న పార్టీగా లిబర్టేరియన్ పార్టీ ఉంది. లిబర్టేరియన్ పార్టీ ఆల్మోస్ట్ 50 1 2 3 4 5 6 7 8 5 6 7 8 9 10 11 12 13 14 15 some 35 స్టేట్స్లో ఉంది లిబర్టేరియన్ పార్టీ అని. వాట్ ఈజ్ లిబర్టేరియన్ పార్టీ? ఓకే, ఇది ఇండివిజువల్ లిబర్టీ, ప్రమోట్స్ ఇండివిజువల్ లిబర్టీ, అంటే వ్యక్తిగత స్వాతంత్రము. ఇది libertarianism has been described as conservatism on economics issues and liberalism on personal issues. Economically, it leans towards Republican Party, fiscal policies and all, and then otherwise liberal. ఓకే, అంటే మధ్య మార్గం. కొంతమంది ఏం చేయాలో, నేను డెమోక్రటిక్ వైపు ఉండాలా, లిబరల్ వైపు ఉండాలా, నాకు వ్యక్తి స్వతంత్రం ఇంపార్టెంట్, ఓకే ఇలా అనుకునే వాళ్ళు, కానీ దేశం బాగుండాలి ఇట్లా అనుకునే వాళ్ళు లిబర్టేరియనిజం వైపు వెళ్తూ ఉంటారు. అలాగే ఫార్వర్డ్ పార్టీ అని ఇంకోటి ఉంది. ఇది లిమిటెడ్ స్టేట్స్లో మాత్రమే ఉంది, లైక్ కొలరాడో, ఫ్లారిడా, సౌత్ కెరోలినా, యూటీ అండ్ విఏ. అండ్ పాపులిజం, రిఫార్మిజం అండ్ డీసెంట్రలైజేషన్, ఇవి దీని యొక్క సిద్ధాంతాలు. ఇది సెంటర్ పార్టీ అంటాం. సెంటర్ పార్టీ అంటే అటు ప్యూర్ లిబరల్ కాదు,
ప్యూర్ మితవాద పార్టీ కాదు, మధ్యలో ఉంటుంది. ఓకే. తర్వాత వెర్మాంట్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఇది ఒక స్టేట్లో మాత్రమే ఉంది. ప్రోగ్రెసివిజం అండ్ డెమోక్రటిక్ సోషలిజం ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు. ఇండిపెండెంట్ పార్టీ ఆఫ్ ఆరెగన్ ఒక స్టేట్లోనే ఉంది. ఇవి కాకుండా అంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మన పేర్లు తెలుసుకోవాలి, ఇన్ని పార్టీలు ఉన్నాయని తెలుసుకోవటానికి ఈ కొన్ని పార్టీల పేర్లు చెప్తాను. మల్టీ స్టేట్ ఆర్ టెరిటరీ పార్టీస్. గ్రీన్ పార్టీ, ఇది ఒక పార్టీ, మనం అక్కడక్కడ క్యాండిడేట్స్ కనిపిస్తూ ఉంటారు, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. ఓకే. గ్రీన్ పార్టీ పాలిటిక్స్ ఏంటంటే సస్టైనబుల్ ఎనర్జీ, సస్టైనబుల్ సొసైటీ అండ్ ఎన్విరాన్మెంటలిజం, నాన్ వైలెన్స్, జస్టిస్ ఫర్ ఆల్. ఓకే. ఇవి ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు. ఇది కొన్ని స్టేట్స్లో మాత్రమే, అంటే కొన్ని స్టేట్స్లో రికగ్నైజ్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్టేట్ ఎలక్టోరల్ బోర్డు దీన్ని ఆమోదించింది, అంటే బ్యాలెట్ మీద ఈ క్యాండిడేట్ పేరు ఉండొచ్చు. ఓకే. సో ఆరిజోనా, ఆర్కాన్సాస్, కాలిఫోర్నియా, కొలరాడో, ఫ్లారిడా, జార్జియా, హవాయి, ఇవన్నీ ఈ ఈ స్టేట్స్లో ఈ పార్టీ రిజిస్టర్ అయ్యి ఉంది, లేదా ఈ పార్టీ రికగ్నైజ్ కాబడి ఉన్నది. రిజిస్టర్ వేరు, రికగ్నిషన్ వేరు. మన ఇండియాలో కూడా అంతే, రిజిస్టర్ వేరు, రికగ్నిషన్ వేరు. మీకు బాగా అర్థం అవ్వాలంటే జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ, దానికి గ్లాసు గుర్తు అనేది అలాట్ కాబడలేదు. ఎవరు గ్లాసు గుర్తు ఎవరికన్నా ఇవ్వచ్చు. కానీ మొన్న ఎలక్షన్స్లో ఈ 2 సీట్లు పార్లమెంట్కి 20 సీట్లు వచ్చినాక ఆ పార్టీ బికేమ్ రికగ్నైజ్డ్ బై ఎలక్షన్ కమిషన్. సో ఆ గ్లాసు గుర్తు ఇంకెవరికి ఇవ్వరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంకా మిగిలిన పార్టీలు అంటే చాలా మనకి తెలియని పార్టీలు, హార్డ్లీ ఎనీ మెంబర్షిప్ ఉన్న పార్టీ నేమ్స్ చెప్తాను నేను. కాన్స్టిట్యూషన్ పార్టీ, ఇట్స్ దేర్ ఇన్ 10 స్టేట్స్. నో లేబుల్స్ పార్టీ, ఇట్ ఈస్ దేర్ ఇన్ 8 స్టేట్స్. వర్కింగ్ ఫ్యామిలీస్ పార్టీ, అలయన్స్ పార్టీ, అమెరికన్ ఇండిపెండెంట్ పార్టీ, లిబరల్ పార్టీ, బ్లా బ్లా బ్లా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. తర్వాత ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇక్కడ కూడా, కానీ చాలా మందికి తెలియదు అది. ఓకే. ఈ పార్టీలు సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ప్రెసిడెంట్ యొక్క విన్నింగ్ ఛాన్స్ని మార్చేయచ్చు, ఎందుకంటే వీళ్ళకి కొంత పర్సంటేజ్ ఓట్స్ ఉన్నాయి. ఓకే. పీస్ అండ్ కాలిఫోర్నియాలో పీస్ అండ్ ఫ్రీడమ్ పార్టీ, అప్రూవల్ ఓటింగ్ పార్టీ ఇన్ కొలరాడో, పీపుల్స్ పార్టీ ఇన్ ఫ్లారిడా, కొలరాడో సెంట్రల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ న్యూయార్క్ స్టేట్, ఇండిపెండెంట్ పార్టీ ఆఫ్ లూజియానా, యునైటెడ్ కాన్సాస్ పార్టీ ఇన్ కాన్సాస్, ఆరెగాన్ ప్రోగ్రెసివ్ పార్టీ ఇన్ ఆరెగాన్, గ్రీన్ మౌంటైన్ పీస్ అండ్ జస్టిస్ పార్టీ ఇన్ వెర్మాంట్, అలాస్కాన్ ఇండిపెండెన్స్ పార్టీ ఇన్ అలాస్కా, ఇండిపెండెంట్ పార్టీ ఆఫ్ డెలావేర్, ఎక్కడో నేను చెప్పక్కర్లేదు, యునైటెడ్ పార్టీ ఆఫ్ యూటా చెప్పక్కర్లేదు, ఎకాలజీ పార్టీ ఆఫ్ ఫ్లారిడా. ఇట్లాగా 230 పార్టీలు దగ్గరగా ఉన్నాయి. ఓకే. మల్టీ స్టే ఇవన్నీ మనం ఇంకా డిస్కస్ చేయవలసిన పని లేదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని పార్టీలకి అయితే మెంబర్షిప్ కూడా లేదు. ఒక పార్టీ ఉంది, ప్రొహిబిషన్ పార్టీ అని ఉంది, టెంపరెన్స్, క్రిస్టియన్ డెమోక్రసీ అండ్ సోషల్ యాక్టివిజం. దానికి 36 మెంబర్స్ ఉన్నారు. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ పార్టీ, అది మాత్రమే అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది ఎందుకు చెప్పొచ్చానంటే మనకి అమెరికాలో మేజర్గా ఇండియాలో లాగా కాకుండా ఒక మేజర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంటుంది. రిజిస్టర్డ్ ఓటర్స్ ఫర్ ద పార్టీ అండ్ అన్రిజిస్టర్డ్ న్యూట్రల్ ఓటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, డెమోక్రటిక్ పార్టీకి 47 మిలియన్ల రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. రిపబ్లికన్ పార్టీకి 35 మిలియన్ల రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. ఓకే. మనము ప్రైమరీస్ ఎలక్షన్లు మాట్లాడుకునేటప్పుడు ఇవి మాట్లాడుకుందాం. మిగిలిన వాళ్ళందరూ న్యూట్రల్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఓటర్స్. మీరు టెర్మినాలజీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అన్రిజిస్టర్డ్ ఓటర్స్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మన ఓటు హక్కు వచ్చినాక మనము ఓటు హక్కు అప్లై చేసినప్పుడు నీ పార్టీ అఫిలియేషన్ ఏంటి టిక్ పెట్టాలి, దట్ ఈస్ రిజిస్ట్రేషన్. నువ్వు ఆ పార్టీలో ఉంటావు, మళ్ళీ నేను ఆ పార్టీ కాదు అని చెప్పే వరకు. ఓకే. సో యు ఆర్ ఎలిజిబుల్ టు సెలెక్ట్ యువర్ ఓన్ ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా ఫర్ దట్ పార్టీ. అది
అది అర్థం చేసుకోవాల్సింది. ఇందాక నేను 36 మెంబర్స్ మొత్తం కంట్రీ మొత్తం మీద ఉన్నారని చెప్పాను కదా, ఆ పార్టీని ఎవరు లక్ష్య పెడతారు? పెట్టరు. కానీ పార్టీ ఉందా? ఉంది. సో ఇవి అమెరికాలో ఉన్న పార్టీలు, వాటి స్టాండింగ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ప్రైమరీ ఎలక్షన్స్ ఏంటి అనేది నేర్చుకుందాం.